కుప్పంలో వైసీపీ అరాచకాలను అడ్డుకుంటోన్న తనపై ఆ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ అన్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామన్నారు. వైసీపీ అకృత్యాలను ప్రశ్నించినందుకే తనపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారని అన్నారు. నాన్ లోకల్ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుప్పంలో టీడీపీ ఎన్నికల ప్రచార తీరు, వైసీపీ అరాచకాలకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్తో మా ప్రతినిధి మనోహర్ ఫేస్ టు ఫేస్. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పానికి ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నికల ప్రచారం అనేది ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీ టౌన్లో కూడా ఎన్నికల ప్రచారాన్ని జోరు పెంచి 4-5 దఫాలు కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ఇక్కడ వైసీపీ అరాచకాల నుంచి మీ యొక్క ఎన్నికల ప్రచారానికి అనేక రకాల అడ్డంకులు కూడా సృష్టిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నింటిని తట్టుకుని ఎలా ముందుకెళ్తున్నారు? ముందుగా కుప్పం నియోజకవర్గం అంటేనే చంద్రబాబు నాయుడు గారికి ఒక అడ్డ. తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం జెండా అనేది గత 7 సార్లుగా ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు కుప్పం ప్రజలు. వాళ్ళందరూ ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. సో ఈరోజు శంఖారావం పేరుతోటి మేము క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేసాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శంఖారావం సభలు పెట్టేసి శంఖారావం పేరుతోటి మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత వారం రోజులుగా అన్ని చోట్ల, ప్రతి మండలాల్లో, 4 మండలాల్లో, టౌన్లో, ప్రతి బూత్ పరిధిలో కూడా మా బూత్లో ఉండేటటువంటి నాయకులు, ఇతర ముఖ్య నాయకులు వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది చేయటం. అలాగే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళల కోసం చేసేటటువంటి కార్యక్రమాలు, పూర్ టు రిచ్, పేదవాళ్ళని సంపన్నులు చేసేటటువంటి పూర్ టు రిచ్ కార్యక్రమాన్ని కానీ ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రజల్లోకి ఆల్రెడీ ఒక రౌండ్ డోర్ టు డోర్ అనేది అంతకుముందు కార్యక్రమం చేసాం. మళ్ళీ కూడా విస్తృతంగా వెళ్ళి వాటిని కూడా వివరిస్తూ ఉన్నాం. అదే దీంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడం, మరీ కుప్పంలో గత కొన్ని నెలలుగా వైసీపీ ప్రభుత్వం పోద్దని వాళ్ళకి తెలుసు క్లియర్గా 100%. అందుకే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ల్యాండ్లు, డికేటి పట్టాలు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా 50-20 సంవత్సరాలుగా వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములు, 100 సంవత్సరాల నుంచి కూడా సాగు చేసుకుంటున్న భూములు కూడా అర్ధరాత్రికి వెళ్ళి వాటిని చదువు చేసి కులం పేరుతోటి ఇక్కడ మాట్లాడతారు. రకరకాలుగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, మొన్న ఆఖరికి నా మీద కూడా మా ఎస్సీ సామాజిక వర్గం మా సర్పంచ్ని ఒక పోస్టు పెట్టేందుకు గొంతు కోసి చంపుతాం అని చెప్పనేసి అని కులంతో దూషిస్తే దాన్ని కంప్లైంట్ ఇచ్చాం డిఎస్పీకి. ఇస్తే ఎమ్మటినే గంటలో నా మీద ఎస్సీఎస్ ఒక అబ్బాయిని తీసుకొచ్చి, దళిత సామాజిక సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి, నేను నా కారుకి అడ్డం పెడితే గుద్ది టైర్ కింద పెడతానని చేస్తానని చెప్పి ఒక సినిమా సెట్టింగ్ లాగా దాన్ని హాస్పిటల్లో కూర్చోబెట్టి వీడియో ఇచ్చి అంతా కూడా కంప్లైంట్ పెట్టించారు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కంప్లైంట్ అని. అంటే ఇట్లా దుర్మార్గంగా చేసి ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కుప్పం ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంటూ పోలీస్ స్టేషన్లో కోర్టులతో అవసరం లేకుండా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కలగన్నాడు. ఎలక్షన్స్ వరకే రాజకీయం, తర్వాత అందరూ నా ప్రజలు అని చెప్పేసి మీరు డేటా హిస్టరీ తీసుకోండి. టార్గెట్ ఓరియంటెడ్గా ఎవరైనా అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమానికి వచ్చినా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా పెన్షన్స్ వస్తున్నా అవి తీసేయటం, ఇట్లా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఎన్ని చేసినా కూడా ఈసారి 1,00,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గెలవటం ఖాయం. అదేవిధంగా ఎన్నికలు అయిన తర్వాత ఇక్కడ మీరు ఉండరు అనేటువంటి ఒక దుష్ప్రచారం కూడా జరుగుతుంది. దీన్ని ఎట్లా తిప్పికొడతారు? అంతకన్నా హాస్యాస్పదం ఇంకోట్లేదు. నేను ఇక్కడ నాన్ లోకల్ అని రకరకాలుగా మాట్లాడు. నేను ఆల్రెడీ నా ఓటు ఆధారు 2 కుప్పం నియోజకవర్గం మార్చుకున్నాను. ఇప్పుడు నేను లోకల్, కంప్లీట్గా లోకల్. ఇప్పుడు అవతల మాట్లాడే అభ్యర్థి గౌరవ ఎమ్మెల్సీ భరత్, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ నుంచి వచ్చాడు. నాది ఆంధ్రాలో బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి, స్టడీ సర్టిఫికేట్ దగ్గర నుంచి, నేను చదువుకున్న దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆయన మొత్తం తెలంగాణలో ఉన్నాయి. వాళ్ళ నాన్న రాకముందు ఈ నియోజకవర్గానికి ఏమన్నా వాళ్ళ నాన్నగారు ఏమన్నా సేవలు చేశారా? చంద్రమౌళి గారు ఐఏఎస్ ఆఫీసర్గా 35 సంవత్సరాలు ఉన్నారు. ఒక్కరికి ఒక ఉద్యోగం కానీ, ₹1 సహాయం కానీ, ఇది నా ప్రాంతం అని చెప్పనేసి ఆయన ఐఏఎస్గా ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చారా? 100% దేనికైనా సిద్ధం అని ఈ ఎలక్షన్స్లో పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరితో కలిసి నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. కుప్పం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీని సాధించి తీరుతామనే ఒక ధీమా కూడా ఇవాళ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కుప్పం.